సార్ కోటేశ్వర గారు, ఇది ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారు, అలాగే అటు బీజేపీ నుంచి సోము వీర్రాజు గారు బయటకు వచ్చారు. కాపులకు కాపుల్ని ఈరోజు భుజానేసుకొని కాపుల మీద వాళ్ళ మారిన ప్రేమ చూపిస్తున్నారని చెప్పేసి గతంలో వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయాలని కాపుల పట్ల, లేకపోతే ఆ కార్పొరేషన్లకి కేటాయించినవో, లేదంటే కనుక విదేశీ విద్యకు సంబంధించిందో, అన్నిటికన్నా ఇంపార్టెంట్ 5% ఈడబ్ల్యూఎస్ దాన్ని గత ప్రభుత్వం అంటే 14-19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని ఎలకేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత అది క్యాన్సిల్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయం. అది అప్పట్లో బాగా పాపులర్ అయింది. బట్ మరి మా ముద్రగడ పద్మనాభం గారు కాపు నేతగా, అప్పుడు రాష్ట్రంలోనే ప్రముఖ నేతగా, కాపు నేతగా ఉన్నటువంటి వ్యక్తి, పాపం ఆయన నోరు ఎందుకు పెగలలేదు. పెగలిపోవడానికి కారణం ఇప్పుడు ఆయన కాపు నేతగా కాకుండా ఒక రెడ్డి నాయకుడిగా మిగిలిపోయాడు, పద్మనాభరెడ్డిగా మార్చుకొని. సరే, ఆయన ప్రస్తుతం ఆయన హెల్త్ బాగాలేదు, వెంటిలేటర్ మీద ఉన్నారంట. అది కూడా కొంత రగడ జరుగుతుంది. ఇప్పటి వరకు వైసీపీ నుంచి సరైన రెస్పాన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆయన పట్టించుకోవడం లేదని చెప్పేసి వాడుకుని వదిలేసాను. అది కూడా ఒకవైపు నుంచి నడుస్తుంది. అది కాదు కానీ ఇంపార్టెంట్, ఇప్పుడు మేము స్క్రీన్ మీద చూపిస్తున్నది వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రకటించినటువంటి వారి సంయుక్త కార్యదర్శులు రాష్ట్ర స్థాయిలో. దాంట్లో ఆ 5 లిస్టులో 2 రెడ్లు మాత్రమే పెట్టారు, కానీ మిగిలిన 3 కూడా రెడ్లేనట. మరి చూడటానికి బాగోదని చెప్పేసి తోకలు కట్ చేసి పెట్టారని అంటున్నారు. శివశంకర్ రెడ్డి అనే అతనైతే నాకు తెలుసు, మరి శివశంకర్ అనే రాశారు. ఇంకొక 2 పేర్లు రెడ్లు, మొత్తం 5 కూడా రెడ్లు అంటున్నారు. ఇప్పుడు రెడ్లు కాపులు ఈ గోవాలేంట్రా బాబు అని అంటే, మరి కాపుల మీద ఇంత వల్లమాలిన ప్రేమ అయితే మీ పార్టీలో ఇటువంటి చిన్న చిన్న పోస్టులు కూడా ప్రతినిధులుగా ఎన్నుకునేటువంటి పరిస్థితి లేదా అనే వాదన కూడా వినపడుతుంది. సో ఓవరాల్గా ఇది సార్ డబుల్ స్టాండర్డ్ అయితే క్లియర్గా కనపడుతుంది అనేది. అలాగే ఈ రకంగా రాష్ట్రంలో కుల చిచ్చు లేకపోతే కులపరమైనటువంటి భేదాలు సృష్టించాలని, దాన్ని అన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో దొరికితే అన్ని కోణాల్లో ఉపయోగించుకోవాలని, అందుకనే ఆత్మీయ సమావేశం అని చెప్పేసి ఒక విమర్శ ఈ కన్నా కానీ, లేదంటే కనుక వీర్రాజు కానీ. సార్, కాపుల విషయం కావచ్చు, లేదా ఇతర కులాల విషయం కావచ్చు, వాళ్ళని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే రాజకీయ పార్టీ ఏది ఉన్నది? తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అదేవిధంగా వైసీపీ. ఈ 4 పార్టీల్లో ఎవరు తక్కువ తిన్నారు అనేటువంటిది ప్రశ్న. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరండి? రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు. అంటే కులపరమైనటువంటి సమీకరణలకి, కులపరమైనటువంటి ఓటు బ్యాంకులకి ఆయన నాంది వేస్తే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇతర కులాలకు కూడా విస్తరింపజేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాటిని ఇప్పుడు మళ్ళీ కులపరమైనటువంటి కార్పొరేషన్స్ని ఏర్పాటు చేశారనేది మనందరికీ తెలిసినటువంటి సత్యం. ఎవరేమి చేసినా కానీ కాపుల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పుల గురించి ఈ ప్రభుత్వాలు లేదా ప్రభుత్వాల తరఫున పనిచేసేటువంటి సంస్థలు ఏదైనా సర్వే చేసి, ఇదిగో ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల వీటిలో అభివృద్ధి చెందారు అనేటువంటి నివేదికలు ఎక్కడైనా ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు అలాంటి నివేదికలు ఏమి లేవు. అలాంటి నివేదికలను తయారు చేయించాలనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వాలకు లేదు. ఇక 5% కాపులకు 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. ఈడబ్ల్యూఎస్ అంటే కులంతో నిమిత్తం లేకుండా ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ కదా. మరి కాపులకు అందులో ప్రత్యేకంగా మొత్తం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అయితే, కాపులకు ప్రత్యేకంగా 5% అనేటువంటిది సామాజిక న్యాయం రీత్యా చూసినా కానీ ఏ విధంగా సమర్థనీయం అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది కదా చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చి, ఎందుకని దాన్ని పునరుద్ధరించలేదు అనేటువంటిది ప్రశ్న. కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు, లేకపోయేట్లయితే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఎందుకని దాన్ని పునరుద్ధరించలేదు?
కాపుల సంక్షేమం గురించి వాళ్ళెవరూ చేయలేదు, వీళ్ళెవరూ చేయలేదు. ఓకే, మీరు విమర్శలు చేయండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు చేసింది ఏమిటి? మీరు అదనంగా చేసింది ఏమిటి? ఎవాల్యుయేషన్ ఏమన్నా చేశారా? మీ హయాంలో జరిగినటువంటి దానికి, ఆ తర్వాత జరిగినటువంటి దానికి అంటే ఎవాల్యుయేషన్ లేకుండా మేము అంత చేసాం, ఇంత చేసాం, అంత అన్నాడు, ఇంత అన్నాడే, గంగరాజు ముంతమావిడి పండు అన్నాడే అన్నట్టుగా ప్రచారం చేసుకుంటే ఏం ఉపయోగం? నిర్దిష్టమైనటువంటి ఎవాల్యుయేషన్ సమాచారం ఏదన్నా ఉన్నదా? కాపుల రిజర్వేషన్ ని మళ్ళా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో కన్నా లక్ష్మీనారాయణ గారు మళ్ళా దాన్ని ఎందుకు ఇష్యూ చేయలేదు? వాళ్ళ ప్రభుత్వమే కదా, ఆయన కూడా ఎందుకని పునరుద్ధరించలేదు చెప్పాలి.